మళ్లీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారితీశాయి. ఇటీవల మద్యం దుకాణాల టెండర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక వ్యాపారులు, అధికారులను గందరగోళానికి గురిచేశాయి. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు బెల్ట్ షాపులను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో మద్యం విక్రయాలపై ప్రత్యేక నియమాలు అమలు చేయాలని ఆయన సూచించడం పెద్ద వివాదంగా మారింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలనే నిబంధనతో పాటు పర్మిట్ రూమ్లకు నిషేధం విధించాలని చెప్పడం వ్యాపారుల్లో భయాన్ని కలిగించింది. రాజగోపాల్ రెడ్డి మాటలతో కొంతమంది వ్యాపారులు టెండర్లలో పాల్గొనడానికి వెనకడుగు వేస్తుండగా ఎక్సైజ్ అధికారులు ఈ పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. మంత్రి జూపల్లి స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మద్యం పాలసీ అమల్లో ఉంటుంది, ఎవరికీ స్వతంత్రంగా కొత్త నియమాలు పెట్టే హక్కు లేదు అని చెప్పారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక రాజకీయ అసంతృప్తి ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి రాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కొందరు నేతలు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రవర్తనపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే నివేదిక కోరిందని సమాచారం. ఆయన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతుండగా హైకమాండ్ తదుపరి చర్యపై అందరి దృష్టి నిలిచింది. మొత్తంగా మునుగోడులో మద్యం పాలసీ వివాదం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. పార్టీ అంతర్గత సమస్యగా మొదలైన ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.